ప్లాస్టిక్ కోడి ఎముకలను సానోవా ఎగ్ మిల్క్తో స్ప్రే చేస్తారు. తర్వాత వాటిని అచ్చుల యంత్రంలో పెట్టి ఆకారం ఇచ్చి వెంటనే స్ప్రే గదికి తీసుకెళ్లి కారమెల్ రంగు పూస్తారు. కొద్దిసేపట్లోనే ఒక సాంకేతిక రోస్టర్ చికెన్ సిద్ధమవుతుంది. తర్వాత చేప తయారీ స్విచ్ నొక్కుతారు. వెంటనే ఒక ప్లాస్టిక్ చేప ఎముక బయటకు వస్తుంది. అచ్చు దానిని చుట్టేస్తుంది. తర్వాత అందులో సానై ఎగ్ను ఇంజెక్ట్ చేస్తారు. వెంటనే రంగు పూయడానికి స్ప్రే గదికి పంపిస్తారు. అంతే, కొన్ని క్షణాల్లోనే కొత్తగా తయారైన రసాల సాల్మన్ రెడీ. మరో కన్వేయర్ బెల్టుపై పచ్చ కాబేజీ కుప్ప ఉంది. మనిషి ఒక కాబేజీ ఆకు తీసుకుని చూసి అది అసాధారణంగా గట్టిగా ఉందని గుర్తిస్తాడు. వెంటనే పక్కనే ఎర్రని ద్రవంతో నిండిన ఒక తొట్టె కనిపిస్తుంది. ఆ మనిషి క్రింద ఉన్న స్విచ్ ఆన్ చేస్తాడు. కన్వేయర్ బెల్ట్పై ఒక ప్రీమియం బీఫ్ ముక్క కనిపిస్తుంది. తర్వాత ఇద్దరూ ఒక ఉక్కు తలుపు తీసి చూశారు. అందులో అత్యాధునిక సాంకేతికతతో పెంచిన ఒక కుందేలు ఉంది. వారు ఫ్యాక్టరీ ఉత్పత్తులపై సాక్ష్యాలను సేకరించి బయటపెట్టడానికి సిద్ధమవుతారు. ఇద్దరు ఫ్యాక్టరీ బాస్ కూర్చున్న ఆహార విడుదల కార్యక్రమానికి వేగంగా ట్రాన్స్పోర్ట్ వాహనంలో చేరుకుంటారు. నిజం బయటపెట్టడానికి జాక్ ప్రత్యక్ష ప్రసార హాలులోకి నడుస్తాడు. తర్వాత జాక్ ఫ్యాక్టరీలో కనుగొన్న నమూనాలను బాస్కి రుచిచూడమని ఇస్తాడు. బాస్ వాటిని నోట్లో వేసుకున్న వెంటనే ఉమ్మేస్తాడు. అంతేకాదు, తండ్రి కొడుకును హాని చేయడానికి బాస్ ప్లాన్ చేసిన వీడియో కూడా వారు కనుగొంటారు. ఇది చూసినలో ఉన్న ప్రజలు ఆగ్రహిస్తారు. అన్ని రహస్యాలు బయటపడతాయి. దుష్టకార్యాలన్నింటికీ బాస్ చివరికి తగిన శిక్షను ఎదుర్కొంటాడు.